కొన్నిసార్లు మనుషులు మీకు మీరే గోడలు కట్టుకుంటారు. నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను మాట్లాడలేను, నేను పోట్లాడలేను, నాకు చేత కాదు, నాకు తెలివి లేదు, నాకు బుద్ధి లేదు, నాకు జ్ఞానం లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు దేవుడు ఇలా నాకు ఇలాంటి తలరాత రాశారు దేవుడు, నా జీవితం ఇంతే అని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో. నీకు నీవు గోడ కట్టుకునే అనుభవాలు ఉంటాయేమో. కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు మన చుట్టూ గోడలు కట్టేసి, వాళ్ళు వీళ్ళు మనకు గోడలు కట్టేసి మనం ఎదుర్కొన్నట్లు, మనం వృద్ధి పొందుకున్నట్లు, మన అభివృద్ధి పొందుకున్నట్లు, మనం వ్యాపించుకున్నట్లు అడుగడుగున అడ్డుపడుతూ గోడలు కట్టి అభివృద్ధి పొందకుండా ఆటంకాన్ని కలుగు చేస్తున్నారేమో. ఈ ప్రశస్త రాత్రి ఆనాడు యోసేపును ఫలభరితంగా మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా ఫలభరితమైన అనుభవం దయచేయబోతున్నాడు. ప్రభు కొరకు మీరు బహుగా ఫలించబోతున్నారు. మీరు ఎంతగా ఫలిస్తారంటే మిమ్మును అడ్డుకుంటున్న ప్రతి గోడల మీదకి ఎక్కి వ్యాపించబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఎన్ని గోడలు కడతారో కట్టండి, ఎన్ని ఆటంకాలు కలుగు చేయండి. నేను వ్యాపిస్తాను, నేను వృద్ధి పొందుతాను, నేను అభివృద్ధి పొందుతాను, నేను ఆశీర్వదించబడతాను. ప్రభు నన్ను వ్యాపింప చేస్తాడు. ఈ మార్గాలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. చూడండి, యోసేపుకు దేవుడు దర్శనమిచ్చాడు, కానీ ఆ దర్శన మార్గంలో కలిగే పోరాటాలు చూపించలేదు. పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ యోసేపుని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించి ఐగుప్తు దేశం మీద ఒకరోజు గొప్ప అధికారిగా ప్రభు మార్చాడు. శ్రేష్టమైన ఫలాలు ఫలించేవాడుగా ప్రభు మార్చాడు.